ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన మా తండ్రి, యేసునామమున మరొకసారి పాసందుకు వస్తున్నాం. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యము వెల్లడితో వెలుగు మాలలో తీసుకొని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపింది. నిష్ప్రయోజకుని నన్ను జ్ఞాపకం చేసుకొని సమయోచిత సారి మీరు నాకు అనుగ్రహించి మీ నామఘనత కొరకు, సంఘక్షేమం కొరకు, ఆత్మరక్షణ కొరకు మీరు వాడుకోవాల్సిందిగా కోరుచు. యేసునామను స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం నుండి 13 వరకు మార్చి చదువుకుందాం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి గాని, బుద్ధి లేని ఆ కన్యకలు, మా డ్యూటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యండని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆ దినమైనను ఆ గడి అయినను తెలియదు గనుక ఏం చేయాలా? మెలకువగా ఉండుడి. ఇక్కడ మనం చూస్తూ వచ్చాము, మనం చదువుకున్న భాగంలో 2 గుంపులను మనం చూస్తూ వచ్చాం. అవునా? 2, ఒకటి బుద్ధిగల కన్యకలు, 2 బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు సంపూర్ణముగా ప్రభువును అంగీకరించి తమ జీవితాలు మార్చుకొని మారు మనసు పొంది యేసు రక్తంతో తమ పాపములు కడుక్కొని మంచి బుద్ధి గలవారై ఉండి దేవుని ఆత్మ కలిగి దేవుని పిల్లలు వారు ప్రభు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఎత్తబడేవారుగా కొనసాగించారు. బుద్ధి లేని వారు ఏం చేసినారు? వారు పేరుకు మాత్రము నమ్ముకున్నామని నామకార్థ మతస్థులు వారు పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు వారు కూడా ఆచారాలు మాత్రం చేస్తూ వచ్చినారు. కానీ వారి బుద్ధి మారలేదు, మారుమంచు పొందలేదు, తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టలేదు. ఇలాంటి వారికి రక్షణ లేదు కనుక ప్రభు వచ్చినప్పుడు వారు విడిచిపెట్టబడతారు అని చూశాం. తర్వాత 3వ పాయింట్, విశ్వాసులలో 2 తరగతులు. ఎన్ని? విశ్వాసులలో 2 తరగతులు. ఈ 2 గుంపులలో ప్రభు వచ్చినప్పుడు ఇద్దరు నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? రక్షణ మారుమచ్చు పొందిన వారు, మారుమచ్చు పొందని వారు కూడా నిద్రపోతున్నారు. అవునా? 5వ వచనం చదవండి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రిస్తుండేది. అవునా? రక్షింపబడిన వారు, రక్షణ పొందని వారు కూడా, డ్యూటీలో నూనె ఉన్నవారు, నూనె లేని వారు కూడా నిద్రపోతున్నారు.
ప్రభు ఆలస్యం చేస్తున్నాడని ఏం చేస్తున్నాడు? వారు నిద్రపోతున్నారు. అయితే వీరందరూ కూడా ఆయా లోపాలు కలిగి వారి జీవితాలు కొనసాగుతూ వచ్చినాయి. ఆయా లోపాలు కలిగి జీవితాలు వారు ఇక్కడ రక్షింపబడిన వారికి అందరికీ క్రీస్తు న్యాయపీఠం మీద న్యాయపు తీర్పు ఉన్నది. ఆ తీర్పులో మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతిక్రియ తీర్పులోనికి వచ్చును. ఆలోచనలు కూడా తీర్పులోనికి వచ్చును. మనం ఏం మాట్లాడుకున్నాము, సంభాషిస్తున్నాము, మరి కూర్చుంటా లేచుతా పరుంటా ప్రతిదానికి కూడా తీర్పులోనికి వస్తాం. అది మంచిదే కానీ అది చెడ్డదే కానీ. యోగ్యులైన వారు ప్రభువుని ఎదుర్కొని మెప్పును బహుమానం పొందుతారు. అయోగ్యులైనటువంటి వారు విడిచిపెట్టబడతారు. అయోగ్యులైన వారు విడిచిపెట్టబడతారు. రక్షింపబడిన వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారని మనం చూసాం. అవునా? మహాశ్రమల నుండి వచ్చిన వారు. అయితే వారు రక్షింపబడ్డారు. బుద్ధి లేని కన్యకలకు వీళ్ళు నామకార్థ జీవితం అంటే వీళ్ళు ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, గుడికి వస్తారు, దేవుని భాగం దేవునికి ఇస్తారు, అన్ని చేస్తారు. కానీ మారు మనసు లేదు, రక్షణ మారు మనసు లేదు. ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. మారు మనసు పొందిన ఒక ఎగ్జాంపుల్ మనం చూసినాం. నిజమైన పశ్చాత్తాపం పొందిన వ్యక్తిని మనం చూసాం. ఎవరు చెప్పండి? సమరయుడు. మంచి సమరయుడా. చూడండి, మనం ముందుగా చెప్పాం. ఎవరు చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. చిన్న కుమారుడు కాదా? ఇద్దరు కుమారుల్లో మత్తయి లూకా 15 నుంచి చూడండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశ పెను కానీ ఎవరినూ వాడికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసుకుని ఇక మీద నీ కుమారుని అనిపించుకున్నకు యోగ్యులను కాదు, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకుని అతనితో చెప్పుకుని లేచి తండ్రి ఎదుకు వచ్చాను. చాలు. ఇక్కడ ఇది సరి అయిన నిజమైన మారు మనస్సు. తండ్రి యొద్ద నుండి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు. ప్రతికూల పరిస్థితి రాగానే, ఆకలి దప్పులతో కొనసాగుతుండగానే ఆ స్థితికి రావడం చాలా మంచిదయ్యింది. లేకపోతే తండ్రి యొద్దకు మళ్ళీ వచ్చేవాడు కాదు. ఈ దినాల్లో సరైన మారుమనస్సు లేకుండా మరి వారి జీవితాలు కొనసాగిస్తున్నారు. దేని కొరకంటే వారికి ఆస్తి అంతస్తులు తినడానికి ఉండడానికి అన్నిటికీ కొరత లేకుండా ఉంది. కొరత లేనప్పుడు మారుమనస్సు పొందినారా? బాప్తిసం తీసుకున్నారా? పశ్చాత్తాపడ్డారా? విమోచింపబడ్డారా? అంటే ముఖస్థుతి చేసినట్టుగా అన్ని ఇచ్చిపెట్టినా అని ఏం చేస్తారు? బాప్తిసము తీసుకుంటారు. కానీ ఇక్కడ చిన్న కుమారుడు నిజమైన పశ్చాత్తాపం కలిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కుమారుడు అనిపించుకుంటే యోగ్యుడను కాను అని తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడు కదా, పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి కూడా చిన్న కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. వాడు దూరం పోయినప్పటి నుంచి కూడా ఎప్పుడు వస్తాడు నా కుమారుడు అని ఆ ప్రభు ఈ దినం మనతో కూడా మాట్లాడుతున్నాడు. నా మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నా సన్నిధికి వస్తాడు, తన మారుమనస్సు పొందుతాడు, తన పాపం ఒప్పుకొని విడిచిపెడతాడు, పశ్చాత్తాపడతాడు అని తండ్రి అయిన దేవుడు నీ కొరకు కూడా ఈ దినం కనిపెడుతూ ఉన్నాడు. ఆ ప్రభు కనిపెడుతూ ఉంటే ప్రభు చెప్పినట్టుగా చిన్న కుమారుడు పశ్చాత్తాప పొందినట్టుగా
నీ పొందితే ఆ ప్రభువు సంతోషముగా నిన్ను చేర్చుకొని కౌంట్లో ఏం చేస్తారు? నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు, చనిపోయి దొరికినాడు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. అవునా? నిన్ను కూడా ఆ విధంగా చేర్చుకుంటాడు కనుక ఏం చేయాలి? విని విడిచిపెట్టాలి. అది దైవ చిత్తానికి ప్రతికూలం. ప్రభు మన క్షేమం కొరకు మాట్లాడుతూ ఉన్నప్పుడు చిన్న కుమారుల నిజమైన పశ్చాత్తాపం సరైన మారుమర్చి పొందినప్పుడు అందుకంటాడు, ఎవడైనా క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి, పాతవి గద్దించి ఇదిగో కృతవాయను. అంటే పాప నైజమంతా వెళ్ళిపోయింది, పరిశుద్ధత మనలోకి వచ్చింది. కనుక ఆ పరిశుద్ధత మనలో వచ్చినా లేదా సంగతి ఒక్కసారి మనం పరీక్షించుకున్నాము. ఇది మనం చూసాం. కనుక బుద్ధి గలవారు తమతో కూడా సిద్ధంలో నూనె తీసుకొని పోయారు. 25:4. కనుక నిజముగా ప్రభువునందు విశ్వసించిన ప్రతి వారిలో ఏముంది? నిజముగా విశ్వసించిన ప్రతి వారిలో, మారుమచ్చు పొందిన వారిలో, పశ్చాత్తాపడిన వారిలో దేవుని ఆత్మ వారిలో ఉంటుంది. స్వంత తలంపులు, ఓలు, ప్లాన్లు పక్కకు తోసివేస్తారు. ఎప్పుడైతే సొంత తలంపుతో వెళ్ళిపోతున్నామో, దేవుని చిత్తానికి ప్రతికూలంగా నడుచుకుంటున్నామో, అప్పుడు తెలుసుకోవాలా, 2 రకాలైన విశ్వాసులను చూసాం మనం. అవునా? దేవుడు చెప్పినది విధేయత చూపించని విశ్వాసంతో కొందరు వారు ఏం చేసినారు? రక్షింపబడినప్పటికీ కూడా, ఇక్కడ 5వ వచనం చూడండి, మత్తయి 25:5. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ తిరిగి విసిరించుతున్నారు. ఏం చేసినారు? ఇంకా రావడం లేదు కనుక ఏం చేస్తున్నారు? అందరూ కూడా ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. అలాగే నేడు రక్షింపబడిన వారిలో కూడా ఆత్మీయత చల్లారిపోచున్నది. ప్రార్థన సహవాసంలో ఉండండి, సంఘముతో కలిసి ఉండండి, ప్రభు చెప్పిన విధేయత చూపించండి. ప్రభు అప్పుడు తెలియదు. ప్రార్థన సహవాసంలో ఉంటే ఎప్పుడో తప్పుడు ఎత్తబడతాను, లేపబడతాను, ప్రభుతో ఉంటాం. కానీ ఆలస్యం అవుతుంది కనుక ఏం చేస్తాం? తింటాము, త్రాగుతాము, ఎంజాయ్ చేస్తాము లోకంలో అనుకుంటున్నాము. చూడండి, లూకా సువార్త 18:8 వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నారని మీతో చెబుతున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నారు. చూడండి, విశ్వాసులలో భూమి మీద ప్రభు వచ్చినప్పుడు ఒకరిలో నుండి విశ్వాసము కనుగొందని విశ్వాసులతో అవిశ్వాసులతో చెప్తున్నాడు. మీ బ్రతుకులు నిద్రపోండి, ప్రార్థన సహవాసానికి రాకండి, అప్పుడు తొందరగా ఎత్తబడతారు, పరలోకంకి వెళ్తారు. ఏమంటున్నా? నీ సాకులు ఎన్నదగినవా? యోగ్యమైనవా? ఏ రకంగా ఏం చేయాలి చెప్పండి? అన్ని పరిస్థితుల్లో ప్రభుతో కూడా సహవాసం లేకపోతే మీరు చెప్పే సాకులు ఎంత తగినవి కావాలని చెప్తున్నాను. మళ్ళీ చదివిన మాట, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెబుతున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నాను. ఆ ప్రభు ఆలస్యం చేస్తున్నాడు కనుక తింటాను, తాగుతాను, ఎంజాయ్ చేస్తాను. ఏం చేస్తాను? పొట్టు కూడా పందుల పొట్టు తినడానికి కూడా ఇష్టపడతాం. ఒకటి ఆ సమయం వస్తే పొట్టు తినడానికి కూడా ఎదుకాడని జీవితంలో కొనసాగిస్తాం. ఏ రకమైన విశ్వాసంతో కొనసాగుతున్నాం? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి చూడండి. అబ్బా, ఏమేంట? ఎందుకు అట్లా? చలి పెడుతుంది కనుక వెచ్చగా ఉంటారు. చలికాలం వస్తుంది, వర్షాకాలం పోయింది కదా. ఏమంటారు? మన ఆత్మీయత ఎట్లున్నది చెప్పండి. మీరు ఎట్లున్నది? మీరు ఏం చేస్తున్నావు? విశ్వాసం పేరు పెట్టుకున్నావు, బ్రతుకులు సరిగా లేవు, దేవుడు ఆశించిన రూపం రాలేదు. ఎంత దైవసేవకులు పరిశుద్ధులు హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ నీ స్వభావం మారడం లేదు, నీ తలంపుల ఊహ మారడం లేదు, నీ క్రియలు మారడం లేదు. వాస్తవం కదా?
వాస్తవం కాదా? మీరు మానవత్వం పొందండి, పశ్చాత్తాపడండి, పరలోకానికి సిద్ధపడండి. ప్రభు వచ్చినప్పుడు ఏ సమయం వచ్చినప్పటికీ కూడా నేను ఎత్తబడతానని నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆ విధంగా అశ్రద్ధ చేయని కనుక వెచ్చగానే చల్లగానే లేవు కనుక నేనేం చేస్తాను? ఏం చేయాలంట? నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను. చెప్పండి, ఏం విశ్వాసం? నీ రక్షణ ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? నీ జీవితం ఏంటి? రక్షింపబడ్డాను అంటే పరలోకంలో ఎప్పుడు ప్రభు పిలిచినా, ప్రభు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండే జీవితము 10 మంది 5 మంది బుద్ధిగల కన్యకల జీవితం మనం కలిగి ఉండాలి. వాస్తవం కదా? ఇంకేమంటాడు? అమ్మో, ఏమట? ఆ మాట మేము మనకు మరుచుకుంటాం. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవు, అయ్యో దిగంబరుడవని ఎరగక మస్తు సంపాదించడు. మీకు తెలియదు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ కనబడని బ్యాలెన్స్ ఉంది. మీకేం తెలుసు? విన్నారా? ఆ బ్యాలెన్స్ తినుకుంటూ తాగుతా. నువ్వు వచ్చినా సరే రాకపోయినా సరే నేను అందరు వెళ్ళిపోతే నేను ఇక్కడే ఉంటాను, ఇంకా తినుకుంటూ ఉంటాను అన్నది. అదేనా? నేను ధనవంతులను అమ్మా ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొరవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు పుట్టకు వేయబడిన బంగారము సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకొని అయితే కొంతమంది నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గర్తించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి చూడు, మనసు పొందు. చాలు. చూడండి, నేను ప్రేమించు వారిని ఏం చేస్తాను? గద్దించి శిక్షించుచున్నాను. మనకు అట్టు చెప్పకు. అమ్మో అయ్యగారు ప్రేమ చూడు, టీవీలో ఎత్తు చెప్తారు. నేను ఆశీర్వదిస్తాడు, నీ అక్కర తీరుస్తాడు, నీకు గర్భఫలం ఇస్తాడు, నేను ధనవంతుడిగా చేస్తాడు. నువ్వు చింతిస్తున్నావా? అక్కర్లేదు. ఆ ప్రభు మన ప్రభు అయి ఉన్నాడు, అన్ని చక్కగా చేస్తాడు. ఒక్క రెఫరెన్స్ ఉండదు, ఒక్క సందర్భం ఉండదు. ఏం చేశారు? ఇట్లా టేబుల్ మీద డ్రామాలు చేసుకుంటే తిరుగుతుంటారు. అది బాగుంది అనుకుంటారు, ఆ మాటలు చూస్తే బాగుంది అనుకుంటారు. అది పొట్టు తింటున్నానన్న సంగతి తెలియదు. సత్యవాక్యమును వాస్తవ రీతిగా విభజించి చెప్పే అలవాటు ఉందా? ఏదో ఒకటి పట్టుకొని ఊగులాడుతుంటారు. అదే మాట 10 సార్లు 100 సార్లు చెప్తుంటారు. జనాన్ని సమకూరుస్తారు. ఏం చెప్తాం? అందుకే ధనవంతుడు బీదవాడి సంగతి చెప్తాడు. నా ప్రాణమా తినుము త్రాగము, నేను నీ కొరకు మంచి అన్ని ఏం చేసినాను? సమకూర్చి పెట్టినాను. ఏమంటారు? ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు ఇక్కడే ఉండు. సోఫా బెడ్లు, స్పంజ్ బెడ్లు, ఇంకా ఈ బెడ్లు, ఆ బెడ్లు, ఇంకా ఎముకలకు ఏం దాకొద్దు. అమ్మ ఫ్లోరింగ్ మీద అమ్మ నొప్పులు అయితే అమ్మ కొంచెం మంచి మ్యాట్రస్ తీసుకురావా? ఓ చాలా మంచి అడ్వర్టైజ్ చేస్తున్నారు. నీ ఎంత దుంకినా ఏం కాదు, నీ ఏం అలాంటి తెచ్చిపెట్టుకో అంటాం. అవునా? కనుక రక్షింపబడిన వాళ్ళు కూడా ఆత్మీయ చల్లారిపోయింది. ఈ దినములలో లవోదికా సంఘం లాంటి వారుగా ఉన్నారు కాదా? వెచ్చగా నేను చల్లగా లేదు కనుక తమ తప్పు తాము గుర్తించలేని వారు. ఈ లవోదికా సంఘం ఎవరు? తమ తప్పు తాము గుర్తించలేని స్థితిలో విశ్వాసులు ఉన్నారు. ఎవరు? పిశాచులా విశ్వాసులా? వీళ్ళు తమ తప్పు తాము ఎరగని విశ్వాసులు ఉన్నారు. ఈ యుగాంతంలో క్రీస్తు రాక ఆసన్నమైనదని తెలిపే హెచ్చరికలు సూచనలు ఉన్నప్పటికీ వారేం చేస్తారు? ఈ నిజమైన దేవుని పిల్లల 25:6 ఎప్పుడట? మంచి గాఢ నిద్రలు ఉన్నా వచ్చినా సరే పోతే పొయ్యినోళ్ళు పోయి నేనైతే పడుకుంటా. ఎంత తట్టినా కూడా నేను లేవలే. ఏమంటారు?
అర్ధరాత్రి దాకా ఎవరు మేలుకుంటారండి? దినమంతా పనిచేసి వచ్చినా ఏమన్నా అవునా? దినమంతా పనిచేసి వచ్చినా టైర్డ్ అయిపోయినా నాకు తొందర ఇంత పెట్టేసి తిని పడుకుంటాం వల్ల ఏమంట ఆయన వచ్చిన లేపినా కూడా తలుపు కొట్టినా కూడా ఇంకా వచ్చేది లేదు. కనుక ఏమంటారు? హెచ్చరిక ఆరు పెళ్లి కుమారుడు వస్తున్నాడని కన్యకలందరూ దీక్షలు చక్కపరుచుకొని బుద్ధి గల కన్యకలు దీపాల్లో నూనె పూసుకొని ప్రభువుని ఎదుర్కొన్నారు. బుద్ధి లేని వారు ఏం చేసినారు? బైబిల్ నుంచి కాడబెట్టి టెలిఫోన్ తీసుకొచ్చి ఫోన్ ఏమంటారు? ఫోనేనా ఇది? ఫోన్ దెబ్బలు పెట్టేస్తే బైబిల్ టేబుల్ ఉన్నట్టే ఏమంటారు కదా? చూడు ఎంత బాగుందో ఈ దినాల్లో. పరిశుద్ధ గ్రంథం అది, అవునా? అనబడుతుందా? స్టైల్ నేర్చుకున్నారు ఈ దినాల్లో, ఏం చేయలేము. బుద్ధి లేని కన్యకలు దీపములు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. ఏమైతున్నాయి? ఆరిపోతున్నాయి. కన్యకలందరూ దీక్షలు చక్కపరుచుకొని వెళ్ళిపోతే బుద్ధి లేని వారి దీపాలు ఏమైనాయి? నూనె లేదు మాకు ఇయ్యమ్మా అని పోతున్నారు. ఏం చేస్తున్నారు? మా దీక్షలలో నూనె లేదు మాకు కొంచెం ఇయ్యమ్మా అంటే పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తారా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే అవి అమ్మితే దొరుకుతాయా అన్నట్లు దొరుకుతాయా అంటున్నా. కనుక మన జీవితంలో ప్రార్థన జీవితం కలిగి విశ్వాసంతో కొనసాగిస్తే ఆ ఆత్మదీపం ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అది ఎంత తుఫాను వచ్చినా ఆరిపోకుండా ఉంటుంది. ఎంత ప్రతికూల పరిస్థితి వచ్చినా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. మన దీపం ఎలాగున్నది? వెలుగుతుందా? ఆరిపోతుందా? వెచ్చగా లేదు, చల్లగా లేదయా? ఇది ఎక్కువ వెలుగుతలేదు, ఎక్కువ ఏమైంది? తక్కువ కావడం లేదు. ఎంత ప్రయత్నం చేసి నాకు ఇవ్వండి అంటే వస్తుందా? ఎన్నడూ కూడా రాదు. భక్తిహీనుల దీపము కారు చీకట్లో ఆరిపోవును. ఏమవుతుంది? భక్తిహీనుల దీపము కారు చీకట్లో ఆరిపోవును. నీతిమంతులు వెలుగు అంతకంతకు తేజరిల్లును. సామెతలు 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. ఏం చేస్తుంది? నీతిమంతుల వెలుగు ఏమవుతుంది? అది ఎంతో ప్రకాశమానమైన వెలుగు. అది తేజరిల్లుతో ఉన్నది. భక్తిహీనుల దీపం ఏమవుతుంది? ఆరిపోతున్నది. ఎందుకు? నూనె పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మలో మనం లేకపోతే, మన స్వభావం మారకపోతే ఆ ఆత్మదీపం ఆరిపోకుండా ఉంటుందా? ఈ ఆత్మదీపం ఎల్లప్పుడూ ఎరుగుతుండనివ్వాలంటే ఈ ఆత్మదీపం మన ప్రియ ప్రభువే. ఆ వెలుగైన ఆ ప్రభు మన హృదయంలో లేకపోతే ఈ ఆత్మ వెలుగుతుందా? ఒకసారి వస్తుంది, ఓసారి పోతుంది, ఓసారి వస్తుంది, ఓసారి పోతుంది. అవునా? కూర్చుంటా లేస్తా, పోతా. ఏమంటారు? మనము నిలక ప్రార్థనకు వచ్చినామనుకో, ఆరాధనకు వచ్చినామనుకో, ఏం చేయాలి? మాటికి లేచిపోవడము, రావడము, అది దేవుడి ఆత్మదీపం ఉన్నట్ట చెప్పండి. ఆ వెలిగిన దీపము, ఆ వెలుగు ప్రభు మనలో లేకపోతే అక్కడ చూడండి. ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మరియా మార్తల సంగతి మనందరికి బాగా తెలుసు, అవునా? మరియా యేసు పాదముల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఆయన వాక్యములు వింటూ ఉన్నది, ఆయన మాటలు వింటూ ఉన్నది. మార్త ఇంకా ప్రభు కొరకు సిద్ధం చేయాలి కదా. అయ్యగారు కొంచెం చెప్పవా, నాకు హెల్ప్ చేయమని అంటది. అవునా? అంటదా లేదా? చూడండి, హెల్ప్ చేయాలి మనకు. అవునా? మన జీవితంలో ఎత్తబడతామనే నిరీక్షణ మనం లేకపోతే అప్పుడు తలుపు వేయబడుతుంది. ఎంత కొట్టినప్పటికీ కూడా అక్రమం చేయగలిగిన నాయకులు వెళ్ళిపడి నేను మిమ్మల్ని ఎరగను అంటాడు. నీ ఎన్ని సాకులు చెప్పినా దేశాలంతా తిరగడానికి వస్తే టైం, కానీ ప్రభు దగ్గరికి ప్రార్థన సహవాసానికి రాలేని జీవితం. మన ఆత్మీయత ఏంటి చెప్పు? అందుకే 2 రకాల విశ్వాసులు ఉన్నారు. అవునా? ఇక్కడ 2 రకాల కన్యకలు ఉన్నప్పటికీ విశ్వాసంలో కూడా 2 రకాలు. అవునంటారా లేదా? కనుక నీతిమంతుల వెలుగు
తేజరిల్లును. భక్తిహీనుల దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరిపోతుంది. 20 అధ్యాయం చూడండి, సామెతలు 20 అధ్యాయం 30 వచ్చిన చదవండి. గాయము చేయి దెబ్బలు. అమ్మో, చెప్పొద్దయ్యో ఆ మాట. ఏం చెప్పదు? గాయము చేయి దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనము తొలగించు. అయ్యో, ఎప్పుడు చూసిన ప్రేమను గురించి చెప్పినాడా అంకులు? ప్రేమను గురించి ఎప్పుడైనా చెప్పినాడా? చెప్పు. కొట్టుడే కొట్టుడు, వీపంతా చింతపండు అవుతుంది. కానీ ఏమంటారు? ఎవరు ఇష్టం? ఎవరు చెప్పండి? గాయం చేయువాడా, గాయం చేయనివాడు మంచోడా? చెప్పండి. ఇప్పుడు అమ్మా, ఏ బోధకుడు మంచోడు చెప్పండి? సైలెంట్ కిల్లర్గా ఉంటారు, అట్లా చేసేటోళ్ళు ఉంటారు. అవునా? ఏమంటారు? కనుక గాయము చే దెబ్బలు అంతరంగమున చొచ్చి అబ్బో, కొంతకాలం ఉండని నన్ను ఆ స్వభావం కూడా ఉండకపోతే ఎంజాయ్ చేయాలి లోకంలో. ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. కనుక ఎక్కడ కూర్చోవాలా? టీవీల దగ్గర, అక్కడ ఇక్కడ ఫోన్లు పట్టుకొని ఫోన్లు పోతుంది. నాకు రాని ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంతకాలం ఫోన్లు ఎక్కడ వచ్చినాయి? చీఫ్ మినిస్టర్ కూడా వస్తాయో రావో తెలియదు. విన్నారా? ఈ ఫోన్లో ఏమైందో ఏమో పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. ఎంత ఎబ్రిలకు రాసి పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. నా కుమారుడా, ప్రభుచే శిక్షను తృణీకరించకము. ఏం చేయాలా? నా కుమారుడా, ప్రభుచే శిక్ష తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఏం చేస్తాడు? తను ప్రేమించే వారిని శిక్షించి గద్దిస్తాడు. అది మీకు ఇష్టమా? స్మూత్ వేలు చెప్పాలి, స్మూత్ వేలు చెప్తాలి. కనుక మన జీవితంలో ఇటు చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17 నుంచి చదవండి. దేవుడు గద్దించి మనుషులు ధన్యుడు. అమ్మో, ధన్యుడు. ఆ ధన్యత నాకొద్దు. నువ్వు మెట్ల చెప్తేనే వింటా, లేకపోతే అసలే రాను నేను. విన్నావా? నువ్వు గద్దిస్తే మాత్రం నేను మళ్ళీ రాను. ఏమంటున్నా? సరేనా? కనుక దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఏం చేద్దు? దేవుడు శిక్షించే శిక్షను తృణీకరించకము. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుడికి థాంక్స్ చెప్పండి. ఎందుకు ఇలా చేస్తున్నామని ప్రశ్నించవద్దు. ఎందుకు? కనుక బుద్ధి చిన్న కుమారుడు మరి ఆ కరువు రాకపోతే, ఆ పొట్టు తినే స్థితికి రాకపోతే తండ్రి దగ్గరకు వచ్చేవాడా? తండ్రి చేర్చుకునేవాడా? ఎంత కనిపెట్టినా చేర్చుకునేవాడు కాదు. చూసినావా? ఆ స్థితి ఎందుకు తెచ్చాడు? మన స్థితి కూడా అంతే. మనకు లేమి తీసుకొచ్చాడా? ఆ పూట తిండి లేదా, నీళ్ళ ఇంకా ఏ పాని ఏం లేకుండా ఉన్నారా? దేవుడికి అవి ముందు పెట్టి థాంక్స్ చెప్పండి. నేను నేర్చుకున్నాను, అది చెప్తున్నాను. ఏ స్థితి ప్రభువు తెచ్చిపెట్టినాడో దానికి దేవునికి థాంక్స్ చెప్పండి. ఒక్కటి పరీక్షించుకున్నారా? వాక్య వెలుగులో నేను దేవునికి, మనుషులకు, ప్రజలకు, విశ్వాసులకు, సేవకులకు, సంఘానికి విరుద్ధంగా తలంచి యోచించి మాట్లాడినానా? ప్రభా, నాకు నీ వాక్యం ద్వారా చూపించు, నేను సరి చేసుకుంటా. ఇక మీద నేను ఆవిడ చేయకుండా నా అక్కడ ఇది నా పరిస్థితి అని చెప్పినారా? చూడండి, సూనేమై రానుంది, మళ్ళా విధవరాలు, ఒకే ఒక్క కుమారుడిని ఏలియాను పోషించిన. అవునా? ఏం చేసింది? ఒక్క గంటెడు నూనె పట్టెడు పిండి ఆ కరువుని మొత్తం దేవుడు చెప్పినాడు. ఆహాబు రాజుతో వెళ్ళి 3.5 సంవత్సరాలు వర్షం కురవదు, పంటలు పండవు అని చెప్పి వెళ్ళిపోయాడు.
ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఆ కరువు దినాల్లో ఎవరి దగ్గర పంపించాడు? విధవరాళ్ళ దగ్గరికి పంపించాడు. గంటెడు నూనె పట్టెడు పిండి ఉన్నది అమ్మాయి దగ్గరికి పంపించాడు. ధనవంతులు ఎంతో మంది ఉండుంటారు, లేదా? వారి దగ్గర పంపించాడా? ఆ విధవరాళ్ళ దగ్గరికి పంపించిన కారణం ఏంటి? 3.5 సంవత్సరాలు విధవరాలు ఆయన కుమారుడు ఈ సేవకు పోషింపబడాలంటే ఏం చేయాలి? ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అవునా? ప్రవక్తను ఆమె దగ్గరికి పంపించాలా? ప్రవక్తను ప్రేమిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో. నీ హృదయంలో తిరస్కరించినా, నీ హృదయంలో కొట్టివేసినట్టుగా ఉన్నా, దేవుడు అంటాడు నీ కోరికల్ని నెరవేర్చాడు జీవితంలో. ఏ రకమైన పాపం మనం కొనసాగించవద్దు. ఏ రకమైన పాపం. ఆయనకి ఇష్టమైన పని చేస్తుంటే థ్యాంక్ చెప్పాలి. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏంటంటే నాకు ఒక బలహీనత ఒకటి వెయ్యి ఇంకోటి కొనసాగిస్తున్నాడు. నేను ఆ సిస్టర్ ఆంటీ కొరకు, ప్రభా ఇవన్నీ చేశావు, ఏ బలహీనత అయితే ఉందో దాంట్లో కొనసాగింప చేస్తున్నావు, అందుకే నీకు థ్యాంక్స్ అని చెప్తున్నావు. మొట్టు బాగు చేయి, అది చేయి, చేయమ అనడం లేదు. ఎందుకు? ఆయనకి ఇష్టమైంది కనుక. ఎందుకు ఇలా చేస్తున్నామని ప్రశ్నించకూడదు. అందుకే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడు దేవుడు శిక్షను ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. అంటే ఏం చేస్తాం? మనం తృణీకరిస్తాం, 10 మందికి చెప్తాం. ఒక్క ఇంటి ఇచ్చేస్తాము, ఆ 10 మందిని కూడా మిస్గైడ్ చేస్తాం, తప్పు మార్గం పట్టిస్తాం. ఏం కాదా? అలాంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు ఈ దినాల్లో. చూడండి అమ్మా, ఆ దేవుడు, ఆ మహాదేవుడు గాయపరిచి గాయమును కట్టును. ఏం చేస్తాడు? గాయం చేస్తాడు, గాయమును కట్టాడు. ఎవరికి గాయం కట్టండి చెప్పండి? దొంగల చేత కొట్టబడిన సమరయుడు ఉన్నాడే, మంచి సమరయ కథ మనకు తెలుసు కదా. మరి దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తిని పరామర్శించాడు. అవునా? ఎవరు? సమరయుడు. సేవకులు, యాజకులు, మంచి భక్తి బోధన చేసేవారు ఆ వ్యక్తిని, దొంగలు కొట్టిన వారిని బాగా పరామర్శించారా? ఇచ్చారా? పక్కకెళ్ళి వెళ్ళిపోయినారు. నావాడు కాదనుకున్నారు, ఎవడు బోలి అనుకున్నారు. అవునా? సమరయుడు వచ్చి పరామర్శించాడు, ఆదరించాడు. పూటకుల ఇంటి వానికి దగ్గరికి వెళ్ళిపోయాడు, వారి గాయాలు కట్టించాడు, ఒక ఆటల్లో పెట్టాడు. వీనికి ఎంతైతే అంత చేయి, నేను డబ్బులు వచ్చి నీకు ఇచ్చేస్తాను. అవునా? మనమైతే అమ్మో వాళ్ళకెళ్ళి తీసుకురా, తక్కువైతే ఏమై ఇప్పుడు లేవు, దగ్గరే లేవు, ఉన్నాయా అడిగితే? దేవుని స్వభావం కలిగి మనము లోకంలో ప్రవర్తించాలి. ఇంకేమంటాడు? ఆయన చేతులే స్వస్థపరచును. అవునంటారా లేదా? ఆయన సెలవిస్తే ఏమంటారు? ఆయన సెలవిస్తే ఒక ఆయన అన్నాడు, అయ్యా నా కుమారుడు ఇలాగున్నాడు, ఈ పరిస్థితి, నువ్వు వెళ్ళిపో, బాగేయండి అన్నాడు. ఇంటికి పోయి చూసిన తర్వాత ఏమన్నాడు? ఏ టైంకి బాగాడు, ఏదే టైంకి ఆ దేవుడు బాగా చేసినాడు. చూడండి, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ఇంకేమంటాడు? 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును కలగదు. 7 అంటే సంపూర్ణము. సంపూర్ణ బాధలు ఉంటే కూడా నీకు అయ్యాదు. కానీ మానవ జ్ఞానం ఉపయోగించి యాక్టింగ్ చేస్తుంటాం. ఏం చేస్తాం? మానవ జ్ఞానం చేసుకుంటూ ఏం చేస్తాం? లోకంలో మన జీవితము కొనసాగిస్తాం. ఆ భక్తిలో కొనసాగించేది ఉండదు. విన్నారా? కనుక మన జీవితంలో ఇక్కడ ఏ వ్యక్తికి కూడా అంటే దీపాలు ఆరిపోతున్నాయి, డ్యూటీలు ఆరిపోతున్నాయి. విన్నారా? మరి బుద్ధిగల కన్యకలేక డ్యూటీలు వెలుగుతున్నాయి. అవునా? ఆరిపోతున్న వారితో ఏమంటున్నారు ఇక్కడ? దేవుడు ఒక వ్యక్తితో ఏమంటారు? దేవుని ఆత్మ ప్రభావములు ఏమవుతాయి?
ఎవరికి కూడా దేవుని ఆత్మను అప్పుగా ఇవ్వము. ఆ దేవుని ఆత్మ ఎట్టు పొందాలో, ప్రార్థన సహవాసం మోకాళ్ళ మీద దేవుడితో గడుపునప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆ రూపంలోకి నడిపిస్తాడు. ఆత్మదీపం ఎప్పుడు కూడా ఆరిపోదు. ఏదో ఒక రీజన్ అంటే కారణాన్ని వెనకేసుకొని ఏం చేస్తున్నాం, మనం దేవునికి దూరం అయిపోతున్నాం, చల్లారిపోతున్నాం. దేవుని దగ్గరికి రావడం 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి 5 నిమిషాలు వచ్చా ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసింది అక్క, ఏం చేసిందా లే ఆమెన్ అన్నదాని ఇంకేమైపోయింది. నేను కూడా పోయినాను విన్నారా. అది మన ఆత్మీయ జీవితం, మన లక్షణాలు ఎలా ఉన్నాయి కనుక మన జీవితంలో దేవుని ఆత్మను అప్పుగా ఇవ్వరు. ఆ దేవుడి నుంచి మాత్రమే అది పొందాలి, అనుభవించాలి. అవునంటారా లేదా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారి ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. వాస్తవేనా? ఈ ఆత్మ మనలో పంపించాడు కనుక ఆత్మ దీపం ఎల్లప్పుడు వెలుగుతుండని వాళ్ళ వెలగడం లేదు అని అంటే తెలుసుకోవాలా. నువ్వు నిద్రించుతున్నావు, నువ్వు పెడుతున్నావు అని చెప్పింది చేయడం లేదు. విన్నారా? కనుక ఎంత చక్కగా ఉంది, చదవండి మరొకసారి. మీరు కుమారులై ఉన్నందున చూడండి, లోకరీతిగా మనం మాట్లాడితే నాయన అంటే ఒక వ్యక్తి సామెత ఉంది, సామెత అది అజ్జేది, ఎవరికి పుట్టిన కొడుక అన్నాడంట. అంటే నేను నాయన అంటే నాయన ఎట్లయితే నేను అంటారు, ప్రశ్నించేవారు లేరా లోకంలో. కనుక ఆ తండ్రి ప్రేమ నీలో ఉంటే, ఆయన ఆత్మ నీలో ఉంటే నువ్వు నిద్రిస్తావా, వెనుకంట వేస్తావా, నిర్లక్ష్యం చేస్తావా? దేవుడి పిల్లలు నిన్ను ప్రేరేపించి ప్రార్థనకు రండి, సహవాసానికి రండి, మరి ప్రభు రాక సమీపం ఉంది అని చెప్తూ ఉంటే కూడా మనం లక్ష్యం చేస్తామా? ఏమక్క జోస్న, ఇద్దరం పోతే కాదు, నీకు ఒక్కదాని పోయా, నేను నాకు ఏమన్నా ఉంటే తెచ్చిపెట్టు ఏమంటారు. ఎంత కష్టమైంది. నడిచి వస్తే ఎంతసేపు పడి 20 నిమిషాలు, అరగంట నడిచి వస్తే రాజుగారి నుంచి ఇక్కడ రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? నేను 15 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళని మందిరానికి. 15 కిలోమీటర్లు ఎవరు వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ చెప్పండి? ఆ భక్తి లేదు కనుక ఈ రకం వేషం వేస్తున్నాం. విన్నావా? ఆ రూపం వస్తే కదా వచ్చేది. దేవుడు ఆత్మ మనలో ఉండి ఎంత కష్టమే. ప్రతిదానికి ఆటో వాడు రాలేదు, ఎన్ని పిలిచిన ఎంత ఇస్తారన్నా కూడా వస్తలేరు. ఆటో కావాలి, రాకపోతే నిజాం పేరు దాకా వచ్చేస్తే అక్కడ 10 రూపాయలు వస్తాయి, మళ్ళీ ఇంటికి వస్తే చేరుతావుగా. రాదక్క, లేకపోతే ఏం చేయాలి? నడిచి రావాలా? మీకు చెప్తాను, వస్తున్నాను. ఆ దినాల్లో నాకు పేద కుటుంబానికి చెందిన వాడిని కదా, అందరూ కలెక్షన్ బాక్స్లో చందా వేస్తూ ఉన్నారు. ఆ రోజు నా దగ్గర ఏం లేదు, అందరూ వేస్తున్నారు, నేను ఒక్క నిలబడ్డాను. ఏడ్చుకుంటూ నాకు ఈ స్థితిలో తెచ్చినందుకు థ్యాంక్స్ ప్రభా అని ప్రభుకి చెప్తూ వచ్చినాను. విన్నానా? ఏ స్థితిలో నేను ఎవరినైనా అడిగితే ఇవ్వగలరు, నేను అంత మట్టుకు చేయగలరు. ఏమంటారు? నేను ప్రభు దృష్టిలో ఏ స్థితి ఉందో ఆ స్థితిని బట్టి ప్రభుని థ్యాంక్స్ చెప్పినాను. మీరు లేకపోతే ఈ దినాల్లో అలాంటి వారు ఉన్నారా ఎవరైనా? చెప్పండి సుధా. ఇంట్లో పని మంచి కూడా ఉండదు, అట్లా పనిచేసే వాళ్ళ ఇంట్లో ఉండదా? కనుక
ప్రభు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఏం చేయాలని థ్యాంక్స్ చెప్పాలంతే. అప్పు తీసుకోకూడదు, ప్రభువుని అడగాలి. నువ్వు ధనవంతుడు, దేవుడు నాకున్నావు ప్రభా, ఈ నోటితో నేను లేదని ఎట్టు చెప్పాలి ప్రభా అని హౌస్ రెంట్ వాళ్ళ దగ్గర ప్రార్థన చేసినాను. నా దగ్గర హౌస్ రెంట్ అయిపోయింది, ఇంకా 2 months వరకు వస్తుంది, తర్వాత అయిపోతుంది, ఎట్లా పే చేయాలి, నా పరిస్థితి ఇలాగుందని ప్రార్థన 3 నెలల నుంచే ముందు ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడిని. వస్తుంటే లాస్ట్కు 2 months అయిపోయినాయి, ఒక 1 month మాత్రము ఉంది. ఆ ఓనర్ రెంట్ అడుగుతుంది కదా, అడిగితే ఏం చెప్పాలి ప్రభా, ధనవంతుడైన దేవుడు నాకున్నావు, నా పరిస్థితి ఇది అని ప్రభుని అడుగుతూ ప్రార్థన చేస్తూ వస్తుంటే ఆ పక్కింటి ఒక ఆయన వచ్చి, అయ్యా మా దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు 2, నువ్వు ఒక 1 hour నా పిల్లలకు ట్యూషన్ చెప్పండి, నీకు ఎంతైతే అంత నేను ఇస్తాను పైసలు అన్నాడు. అంటే నేను అన్నాను, లేదన్నా మీరు డబ్బు ఇవ్వాల్సిన అక్కర్లేదు, నేను వస్తాను, నాకు ఫ్రీగా నేను చెప్తాను, పిల్లలకు ట్యూషన్ చెప్తాను అన్నాని. ఎన్ని రోజుల వరకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళకపోతే మళ్ళీ ఒకసారి వచ్చాడు, అయ్యా నువ్వు వస్తున్నావు రాలేవు అంటే, అవునన్నా నేను వస్తాను అయితే పరిస్థితి ఇట్లా ఉండి దాని కొరకు రాలేదు, నేను చెప్తానన్నా అని అంటే, లేదు నీవు ఒక్క పని చేయి, నా దగ్గర ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో నీవు ఉండి నా పిల్లలకు 1 గంట ట్యూషన్ చెప్తే చాలు, మాకు రెంట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అన్నాడు. ఏమన్నా రెంట్ అక్కర్లేదు? అప్పుడు నేను అన్నాను, ప్రభా ఈయన విశ్వాసి కాడు, ఆ భార్య విశ్వాసి, అప్పుడు నా అవసరం లేనిది కనుక నేను త్వరగా వెళ్ళి ఇంట్లో జంపు చేసి పోవచ్చు కదండి. పోకుండా మళ్ళీ ప్రభుని అడిగాను, ప్రభా ఈ కుటుంబ సంగతి ఇలాగుంది, వాళ్ళకి చదువుతూ నాకైతే అవసరమే, కానీ ఇట్లుంది పరిస్థితి అని ప్రభు దగ్గర అడిగితే, ప్రభు అన్నాడు, నీకు మంచిదని తోచిందని చెయ్యి అన్నాడు. ఓ ఇది ఎక్కడ నాయన, నాకు మంచిగానే ఉంటుందయ్యా, నేను వెళ్ళాలా వద్దా నాకు చెప్పు. ఒక మనిషితో చెప్పినట్టుగా మాట్లాడుతూ చెప్పాను, నేను వెళ్ళాలా వద్దా చెప్పు నాకు అని అన్నాను. అంటే అట్లా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే బాబుని మా ప్రశ్న వేసి ప్రార్థన చేస్తున్నా కదా, చేస్తున్న తర్వాత అప్పుడు మధ్యాహ్నం ఎండాకాలము మంచి ఎండ ఉంది, 1 o'clock అక్కడ స్థానిక సేవకుడు ఉన్నాడు, మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిపోవడానికి వచ్చింది. ఏమన్నా ఇప్పుడు ఎంత ఎండకు వచ్చినావు అన్నానంటే, ఆ సిస్టర్ ఏమో పడుకుంది, మంచి నిద్రలో ఉంది, ఆమెను లేపకూడదని మీద మెల్లగా మాట్లాడుకుంటూ ఆయన కూర్చోబెట్టి చేసిన తర్వాత, లేదన్నా నేను ప్రార్థన చేసి వెళ్ళిపోదామని వచ్చినా అన్నాడు. అయితే సరే అన్న చేయండి అన్నాడు. చేయండి అంటే ఆయన బైబిల్ తీసి ఒక మాట చదివి ప్రార్థన చేస్తా అన్నాడు. ప్రార్థన చేస్తా అన్నాడు. ఆ సేవకుడు ఏం చేసినాడంటే బైబిల్ ఏమన్నాడు, నువ్వు నజరేయుడైన యేసు నామమున లేచి నడుము, నజరేయుడైన యేసు నామమున లేచి నడుము, నజరేయుడైన యేసు నామమున లేచి నడుము అని 3 సార్లు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుని చిత్తమా కాదా నేను జంపు చేయడానికి? నా అక్క రెస్ట్ తెచ్చింది. నీ జీవితంలో అలాగున్నావా? ఎట్టు నీకు ఆత్మీయత ఉంది? నీకున్న ఆస్తి అంతస్తు మిద్దెల మేడల ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావా? ఒక్కసారి గుర్తించండి. విశ్వాసుల్లో 2 రకాల విశ్వాసులు విన్నారా? కనుక ఎలాంటి భక్తి చేస్తున్నాం మనం? తుచ్చమైన ఈ ఆస్తి అంతస్తులు మిద్దెల మీద కొరకు ప్రాట్లాడకండి, అవి మన ఎంబడి రావు. ఎంత సంపాదించినా వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోతాం కాదా? మన ఎంబడి వస్తాయా? చెప్పండి, వస్తాయి అని చెప్పండి చూద్దాం. ఎన్నడూ కూడా రావు. నాకు ఎంత వచ్చినా దానికి లెక్కనే చేయండి. నాకు ఆ సేవకుడు చెప్పినాడు, ఇప్పటి వరకు అదే పాటిస్తాను. విన్నారా? దాని ఇంత ఉందని లెక్క, ఎంత ఉన్నది దానికి అవసరం ఉన్న టైంకి ఎంతకాలం తీసుకుంటాను, పని చేయించుకుంటాను అంతే. కనుక మన జీవితంలో ఏం చేయాలా? చూడండి, గలతీ 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. కనుక ఏం చేసినాడు? మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ఏం చేసినాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఎత్తు ముద్రింపబడ్డాం మనం? ఒక్కసారి గుర్తించండి. మన స్వభావం నిలువెల్ల పరీక్షించుకోండి. ప్రతిసారి ఏ రూపంలో మనం పెరుగుతున్నాం? కనుక మన జీవితంలో ప్రభు మాట్లాడిన దానికి విధేయత చూపించి సిద్ధలలో నూనె కలిగిన 5 మంది కన్యకల వలె సిద్ధపడి ప్రభు ఎప్పుడు వచ్చినా ఏ రాత్రి వచ్చినా ఏం చేయాలా? ప్రభు వస్తాడు, ఎత్తుకపోతాడు వాళ్ళని. అవునా? ఆ స్థితిలో మనం లేకపోతే మనం ఎంత విన్నా కూడా మన ప్రయాసం అంతా వ్యర్థం. ఇంకా చాలా ఉంది, కానీ సమయం అయిపోతుంది కనుక ఆకలి అవుతుంది. ఏమంటారు? మన జీవితంలో ప్రభు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి పరీక్షించుకొని ప్రభు ప్రథమ స్థానం ఇచ్చి అంతం ప్రభుత్వం ముగించి పరలోకం వెళ్ళే భక్తి మనం చేయాలి. అవునా? ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావములన్నింటి బట్టి స్తుతిస్తున్నాం. మానవ అందుబాటులో విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము మాలో లోతుగా జరిగించి మీరు ఆశించిన రూపంలో మార్చి ప్రభా మీరు ఎప్పుడు వచ్చినా మేము ఎప్పుడు లోకం విడిచిపెట్టినా నిత్యరాజ్యంలో మీతో కూడా ఉండడానికి సహాయం చేయండి. యేసునామమును స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి.